అందరికీ నమస్తనుల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖా. రైతులందరూ రైతు భరోసా పైసల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ పాటికి అంటే నవంబర్లోనే ఈ రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో జమ అయ్యేది ఉంది. 6 నెలలకోసారి పోయిన ప్రభుత్వంలో 11 విడతలు దాదాపు 76,000 కోట్ల రూపాయలు టంచనగా కరోనా కష్టకాలంలో కూడా రైతుల ఖాతాలలో జమ అయినాయి. పంట పెట్టుబడి సాయం కొరకు రైతులకు పెట్టుబడికి ఇబ్బంది అవుతా ఉన్నది. పంట పెట్టుబడి కోసము సావుకారు దగ్గర లేకపోతే వడ్డీల దగ్గర చేయి చాపుతా ఉన్నారు. వడ్డీకి పైసలు అని చెప్పేసి అడకచ్చుకొని మరి పెట్టుబడి పెడతా ఉన్నారు. ఏడన్నా చూడండి మీరు, రైతుకు తినడానికి తిండి లేకపోయినా సరే, ఇంట్లో గుక్కడి మెతుకులు లేకున్నా సరే, కిలో బియ్యం లేకున్నా సరే, అప్పు తెచ్చైనా ఈ ఏడు నా పొలం బీడు ఉండద్దు, ఈ ఏడు నా పొలము కంపల్సరీ నేను వండియాలని చెప్పేసి ఆలోచన చేసి రైతన్న ఇలా పంట వేస్తాడు. రైతన్న చేస్తున్న మెయిన్ తప్పు అదే. గవర్నమెంట్ ఉద్యోగులకు జీతాలు అందకపోతే సమ్మెలు నిర్వహించినట్లు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రాకపోతే రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినట్టు, లేకపోతే కాంట్రాక్ట్ ఉద్యోగులకు ఏమన్నా తక్లీఫ్ అయితే రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసి పెన్ డౌన్ కార్యక్రమాలు చేసినట్టు, డ్రైవర్లందరూ నిరసనలు వ్యక్తం చేసినట్టు ఇలా రైతన్న ఒక్క పూట నిరసన వ్యక్తం చేస్తే మనం ఏడుంటాం, మన పరిస్థితి ఏంటి మీరు ఆలోచన చేయాలి. అందుకనే గా పని చేయక ఇలా రైతన్న తప్పు చేస్తుండు అని చెప్తాను. చేసిన కాడల్లా రైతుల మీద వాళ్ళు రైతులే కాదు అని చెప్పేసి పంజాబ్ రైతుల విధానాలు మనం చూసినాం, పంజాబ్ రైతుల నిరసన కార్యక్రమాలు మనం చూసినాం. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా మోడీ సర్కారు మీద వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తే వాళ్ళ మీద టియర్ గ్యాస్లు లేకపోతే ఇవి వాటర్ స్ప్రేలు ఇట్లాంటివన్నీ చేసుకుంటా వాళ్ళని ఇబ్బంది పెట్టినరు. ఒకానొక సందర్భంలో ఏకంగా వాహనాల రైతుల మీదకి ఎక్కించి రైతులను చంపేసిన పరిస్థితి చూసినాం మనం. వాళ్ళు రైతులే గారంటారు. అయితే రైతన్న తప్పు చేస్తున్నా నేను ఎందుకంటున్నా అంటే, రైతుకు మద్దతు ధర వస్తలేదు, రైతుకు కావాల్సినవి సకాలంలో అందుతలేవు, రైతుకి ఏది కావాలనో అవి సర్కారు చూసుకుంటలేదని చెప్పేసి నేను చెప్తాను. ఈడ ఎప్పుడల్లా ఈ 2 ఏళ్ల పొద్దుల నిజంగా రైతు ఏనాడు సంతోషంగా ఉన్నాడు చెప్పుండ్రి. నీళ్ళు ఇయ్యక ఎండబెడతారు, ఆఖరికి యూరియా బస్తాలు ఇయ్యరు, పంట చేతికొచ్చే టైంకి ఏదో ఒక కొర్రి పెడతారు, నీళ్లు బంద్ చేస్తారు, మొదగాళ్ళు మంచిగానే వస్తాయి, పంట మధ్యలోకి వచ్చే వరకు నీళ్లు బంద్ అవుతాయి, కరెంటు కోతలు ఉంటాయి. ఊళ్ళల్లో 12 గంటలు కూడా కరెంటు ఉంటలేదట పరిస్థితి ఇప్పుడు ఉన్నది. ఊళ్ళలోకి పోతే రైతులు చెప్తా ఉన్నారు, కేసీఆర్ హయాంలో కనురెప్ప కొట్టినంత సేపు అన్న కరెంటు పోలేదు, ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ కరెంటు కోతలు ఏందో చూస్తున్నాము అని చెప్పేసి. ఆనాటి రోజులు ఏవైతే ఉన్నాయో అన్నాడు కదా, ఆనాటి రోజులు తీసుకొస్తాను అన్నాడు కదా, గానాటి రోజులే తీసుకొచ్చిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇలా కాంగ్రెస్ పాలన తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి రైతులకు, సబ్బండ వర్గాల ప్రజలకు, అన్ని సామాజిక వర్గాల ప్రజలకు, మహిళలకు, పేదలకు, ప్రభుత్వ ఉద్యోగులకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, నిరుద్యోగులకు అందరికీ గడ్డు కాలమే ఏర్పడ్డదొల్ల. ఇది నేను చెప్పుడు కాదు, వాళ్ళు చెప్తా ఉన్నారు. ఆఖరికి రిటైర్ అయిన పెన్షనర్లు కూడా పెన్షనర్ల కోసం రోడ్లు ఎక్కాల్సిన పరిస్థితి, పెన్షన్ల కోసం రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి. నిన్న మొన్న మనం చూలే, పెన్షనర్ల సంఘం ఏదైతే ఉంటుందో అది జేఏసీ నుంచి వైదొలుగుతున్నట్లు నిర్ణయం తీసుకుంది. ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేసుకుంటా 2 ఏళ్ల నుంచి పెండింగ్ పెట్టినవు సారు, సంపకు జర మమ్మల్ని ఎందుకు ఇబ్బంది పెడతా ఉన్నావు అని చెప్పేసి పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. వాళ్ళ సొమ్మే, అది కట్టైన సొమ్మే. మొత్తం మీద ఇప్పుడు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు కదా నల్ల, ఆ క్యాబినెట్ సమావేశంలో ప్రజలకు అక్కరపడే ముచ్చట్లు ఒక్కటి కూడా చర్చకు రాలే, ప్రజలకు సంబంధించిన అంశాలు ఒక్కటి కూడా చర్చకు రాలే. నిరుద్యోగుల సమస్యలు ఏం చేద్దాం, మహిళల సమస్యలు ఏం చేద్దాం, మహిళలకు ఇచ్చిన హామీలు ఏం చేద్దాం, లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు ఇట్లా ధర్నాలు చేస్తూ ఉన్నారు గవిటి గురించి ఏం చేద్దాం, రైతులకు పంట పెట్టుబడి సాయం అందించే రైతు భరోసా పైసలు ఏం చేద్దాం, పైసలు ఎట్లిద్దాము, ఇవేమీ లేవు. కానీ చేసే అప్పులు మాత్రం చేస్తాన్రు. తెలంగాణ ప్రజల మీద అప్పుల కుప్పగా మరి ఇలా ఆనాడు అప్పులు 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 అని మాట్లాడిన మేధావులందరూ ఇలా ఎందుకు నోరు మూసుకుంటా ఉన్నారు, నోరు ఎందుకు తెరుస్తలేరు? కేసీఆర్ అప్పుల కుప్ప వేసిందని చెప్పేసి మాట్లాడిన వాళ్ళు ఇలా కేసీఆర్ 10 ఏళ్లలో చేసిన అప్పు ఈక్వల్ టు రేవంత్ రెడ్డి 2 ఏళ్లలోనే వేసి పడేసిండు కదా, ఇంకా దాటిపోయింది కదా, మించిపోయింది కదా. మరి ఇలా ఎందుకు సపోర్ట్ చేస్తలేరు? ఏదైనా కట్టడాలు కట్టిరా, అభివృద్ధి కార్యక్రమాలు తెచ్చిరా, మూటలు మోసుడు తప్పితే రైతులకు న్యాయం చేద్దామన్న ఆలోచన చేస్తాందా రాష్ట్ర సర్కార్?
రైతన్న ఏ సావుకారు దగ్గర చెయ్యి చాచద్దు అని చెప్పేసి, ఉమ్మడి పాలనలో అనుభవించిన బాధలు రైతన్న అనుభవించద్దని చెప్పేసి పంట పెట్టుబడి సాయంగా రైతులకు మొదగాల 8,000తో ప్రారంభించి తర్వాత 10,000 రూపాయలకు టంచనగా, అంటే టైం టు టైం. ఇప్పుడు దున్నే టైంకే కదా మా ఖాతాలలో పడిపోయేటి పైసలు. చెట్లకేసిండు కేసీఆర్, పుట్టలకేసిండు కేసీఆర్, గుట్టలకేసిండు కేసీఆర్. ఆ చెట్లకు పుట్టలకు గుట్టలకు కడిగేసుకొని అయినా నువ్వు ఇలా కరెక్ట్ వేయాలి కదా టైంకి. 5 విడతల పైసలు వేసేది ఉంటే ఒక విడత మొత్తం వేసినవేమో, ఒక విడత సగం మందికి వేసి చేతులు దులుపుకున్నావు ఇవాళ నువ్వు. ఇప్పుడు ఈ విడతతోనే 5 విడతల పైసలు పడాలి. 3 విడతలు ఎగ్గొట్టిండ్రు. మేము చెప్తున్న ముచ్చట కాదు, ఇది రైతన్నలు చెప్తున్న ముచ్చట కాదు. రైతన్నలు చెప్తేనేమో రైతన్నలకి ఎవరో ఉండి చెప్పిత్తుర్రు అని చెప్పేసి మాట్లాడతారు. మా సొంటలు చెప్తేనేమో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అమ్ముడు పోయిరని చెప్పేసి మాట్లాడతారు. ఇలా మీ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలే చెప్తాండ్రు కదా, రాజగోపాల్ రెడ్డి చెప్పిండు కదా, 2 సార్లు ముంచిండు కదా రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు భరోసా పైసలు అని చెప్పేసి. ఆనాడు ఏమన్నాడు, రైతులను బిచ్చగాలం చేసి మాట్లాడింది రేవంత్ రెడ్డి. రైతు డిక్లరేషన్ ప్రోగ్రాంలా పెద్ద ఎత్తున మాట్లాడిర్రు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ ఇంకా కొంతమంది కానీ, ఇలా మంత్రి పదవిలో ఉన్నోళ్ళందరూ కానీ. తుమ్మల నాగేశ్వరరావు ఉన్నారు, ఢిల్లీకి లేఖలు రాసుడు తప్ప రైతులకు ఏమైనా మంచి చేద్దామనే ఆలోచన లేదు. సివిల్ సప్లై శాఖ మంత్రి ఉన్నారు, కొనుగోలు తక్కన అయితేనయా లేకపోతే రైతుల కళ్ళాలల్లో పోసిన ధాన్యం పోసినట్టుగానే ఉన్నదని చెప్పేసి, ఏది రీచ్ కాకముందు ఎక్కడ ధాన్యం అక్కడనే ఉంటుంది, టార్గెట్ రీచ్ అయినామని చెప్పేసి స్టేట్మెంట్ ఇచ్చేస్తారు. మరి పండించిన ధాన్యం అంతా ఏడవోసుకోమంటారు రైతులను. సరే, ఇప్పుడు ప్రస్తావన ఏంటంటే రైతు భరోసా పైసలు ఏమన్నారు, మేము అధికారంలోకి వస్తే రైతు భరోసా కింద ఏమేమి ఇస్తామని అన్నారు వీళ్ళు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నారు. ఈ వ్యవసాయ కూలీలకు 12,000, రైతు భరోసా కింద 15,000 రూపాయలు, పంటల బీమా పథకం అని చెప్పేసి అది మాట్లాడిర్రు. తర్వాత ఇలా భూ యజమానులకు కౌలు రైతులకు అందరికి ఇస్తామని చెప్పేసి మాట్లాడిరు. కౌలు రైతులకు భూ యజమానులకు అందరికి ఇస్తామని చెప్పేసి మాట్లాడిరు. ఇలా ఈ 12,000 సున్నా ఎవరికి అందినాయో. ఇంకొకటి క్వింటాల్కు 500 రూపాయల బోనస్ అని అన్నారు. క్వింటాల్కు 500 రూపాయల బోనస్. నిన్న చూసినాం మనం మార్కెట్లు సందర్శించుకుంటా మాజీ మంత్రి హరీష్ రావు కానీ, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కానీ ఆదిలాబాదు ఇటు వరంగల్ ఈ మార్కెట్లలో తిరిగిరు. ఆ మార్కెట్లలో తిరిగినప్పుడు సన్నవడ్లకు 2,300 చిల్లరేమో మద్దతు ధర ఉంటే 500 బోనస్ కలిపి 2,800 చిల్లర వేస్తున్నామని చెప్పేసి ప్రగల్భాలు పలికిండు రేవంత్ రెడ్డి. నిన్న మాజీ మంత్రి హరీష్ రావుకు చిట్టిచ్చి చూపెడితే ఆ రైతులకు 2,300 రూపాయలే మద్దతు ధర, బోనస్ లేదు మన్ను లేదు. అందులో దాదాపు 1,200 కోట్ల రూపాయల బోనస్ పెట్టిండ్రు. బోనస్ పెండింగ్లో పెట్టిండ్రు 1,200 కోట్ల రూపాయలు రైతులకు ఆశ పెట్టి. ఇప్పుడు దొడ్డడ్లకు సన్నడ్లకు తేడా ఏముంటుందంటే, పంట పెట్టుబడి ఎక్కువ కావాలి సన్నడ్లకు. అన్ని చీడ పురుగులు పోనీకి కానీ లేకపోతే ఎందుకంటే సన్నడ్లకు ఎక్కువగా పెట్టుబడి పడుతుంది, దొడ్డట్లకు అట్లా ఉండదు. ఎక్కువ పెట్టుబడి అయితే మా అని చెప్పేసి సన్నడ్లకు సంబంధించి సన్నడ్ల పంట ఎత్తే ఇలా బోనస్ ఇస్తలేరు, ఆ సన్నడ్లను కొంటలేరు. మిల్లర్లకు ఎదురు చూసి మిల్లర్లకు కొంటే అదే పరిస్థితి. వీళ్ళు చూసేదే కదా ఈ క్వింటాలకు 500 రూపాయలు తగ్గించుకోవడం కోసం వాళ్ళు మధ్యలో మిల్లర్లకు అప్పచెప్పుకోవాలన్నట్టు, మధ్యలో మిల్లర్లకు అప్పచెప్పుకొని అది చేయాలన్నట్టు. ఈ 12,000 జాడలేవు పత్తలేవు. ఈ 15,000ను 12,000కు కుదించి 12,000కు కుదించిండ్రు. ఆ 12,000 పెంచినాక ఒకటే తాపేసిండు మొన్న కూడా. అదేంటంటే స్థానిక సంస్థల ఎన్నికలకు పోదామని చెప్పేసి నిర్ణయం తీసుకొని వెనక ముంగడికి అడిగేసే వరకల్లా పెద్ద డౌట్ పుచ్చుకున్నది సార్ వారికి. ఇప్పుడు పోతే అసలుకే ఎసరత్తది, కథ అలాగైతుంది. ఇంకా మరి నా సీటుకు స్థానిక సంస్థల ఎన్నికలకు ముడివాడు ఉన్నది కాబట్టి ఇప్పుడు నీ స్థానిక సంస్థల ఎన్నికలకు పోతే కథ అలాగైతుంది అని చెప్పేసి అప్పుడు ఆపిండ్రు. బీసీలకు 42% రిజర్వేషన్ అని చెప్పేసి సాకు చూపెట్టి ఆపిండ్రు. ఏమైనది ఇప్పుడు పరిస్థితి? ఏమైంది పరిస్థితి? మళ్ళీ కేసీఆర్ హయాంలో ఏవైతే రిజర్వేషన్లు ఉన్నాయో గా రిజర్వేషన్ల ప్రకారమే ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాల్సిన పరిస్థితి. లేకపోతే ఇక లేదు కథ. సుప్రీంకోర్టు ధర్మాసనం దానికి ఒప్పుకోదు, రూల్స్ దాటినట్టు అవుతుంది. ఇలా మరి రూల్స్ దాటినట్టు అవుతుంది అని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పు ఏదైతే ఉన్నదో దాన్ని ఎదిరించలేక ఎదురోడు నిలబడలేక మరి ఇది బీసీలు అంటే ప్రేమ ఉన్నట్టు ఎట్లయితుంది? బీసీల కోసం కొట్లాట చేయాలి కదా, ధర్మాసనంలో మాట్లాడాలి కదా.
9th షెడ్యూల్లో పెట్టేదాకా కేంద్రం ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకురావాలి కదా. మరి బీసీల కోసం కొట్లాడెట్లయితుంది? సరే, బీసీల ముచ్చట తర్వాత మాట్లాడుకుందాం ఇంకో వీడియోలో. మొత్తం మీద ఈ స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మొన్న అప్పుడు రైతు భరోసా పైసలు వేసిండ్రు. ఇప్పుడు రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో పడేది ఉండే. క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారు. ఒకళ్ళ మొక్కలు ఒకళ్ళు చూసుకునేందుకు, ఉన్నారా అంటే ఉన్నా, హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్ అని చెప్పుకోవడానికి, లేకపోతే వాళ్ళ మధ్యలో ఏమైనా పంచాయతీలు ఉంటే తెంపుకోవడానికి ఆ పాత్ర బాగా పోషిస్తుర్రట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఇద్దరు వ్యక్తుల మధ్య, ఇద్దరు మంత్రుల మధ్య మాటలు లేకపోతే అనుసంధానంగా మధ్యవర్తిగా వ్యవహరించి వాళ్ళిద్దరికి మాటలు కలుపుతా ఉన్నారట. మొన్న జూబ్లీ హిల్స్లో కూడా శ్రీశైలం యాదవ్తోనే ఎవరో మాటలు లేకపోతే ఆయనకు మాట్లాడి ఆయనకు ఈయనకు మధ్య దోస్తాన్ని ఏర్పాటు చేసి చేసి కల్పించుకొని వచ్చిండట. ఇగో ఇట్లాంటి పనులు చాలా చేస్తూ ఉన్నాడట. ఇక మరి అందుకని క్యాబినెట్ మీటింగ్లు పెట్టుకుంటుండా, దేనికి మీటింగ్లు పెట్టుకుంటుండా తెలియదు. మొత్తం మీద రైతు భరోసా పైసల కోసం రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు అడుగుతారు, 2 తాపలు మింగినరు, ఈ తాప అయితే 3 తాపలు మింగినరు అని చెప్పే పరిస్థితి ఉన్నది. రైతు భరోసా మీద ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాష్ట్ర సర్కార్ కంపల్సరీ రైతుల ఖాతాలలో రైతు భరోసా పైసలు వేయాల్సిందే. ఎందుకంటే రైతులు ఆ పైసలు తీసుకుంటున్న ఇప్పుడు ఈ పథకాలు అందిస్తే, ఈ సంక్షేమం, ఈ పథకాలను సకాలంలో అందిస్తే ఇలా కొనుగోలు శక్తి ప్రజలకు తగ్గిపోయేది కాదు, ప్రతిద్రవ్యోల్బణం ఏర్పడేది కాదు. ప్రజల చేతులలో పైసలు లేవు కొనుగోలు చేద్దామంటే. దీంతో పాటు ఎన్నో పథకాలు, ఇప్పుడు రైతు బీమా పథకం పెడితే రైతు బీమా పథకం ఉన్నదా లేదా చెప్తలేరు కాంగ్రెస్ వాళ్ళు. రైతు బీమా అంటే కుటుంబ యజమాని చచ్చిపోతే గుంటుండని 2 గుంటలు ఉండని, ఆ కుటుంబం రోడ్డు పాలు కాకుండా దినవారం వెళ్ళే లోపట్నే 5 లక్షల రూపాయలు వాళ్ళ ఇంటికి పోయేటి. ఆ రైతు ఏ కారణం చేత చనిపోయినా ఇప్పుడు దాదాపు 700 మంది పైచిలకు రైతులు బలిమికి జీవి తీసుకున్నారు కేవలం కాంగ్రెస్ పార్టీ విధానాల వల్ల. కాంగ్రెస్ పార్టీ వచ్చినాక, అధికారంలోకి వచ్చినాక ఆ రైతులకు రైతు బీమా పైసలు అందినయా అందలేవే దేవునికి తెలవాలి. అసలు రైతు బీమా పథకం ఉన్నదా లేదా అనేది కూడా తెలవాలి. ఇది కథనుల రైతన్నలు అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంతవరకు సర్కార్ అయితే రైతు భరోసా మీద ఎటువంటి నిర్ణయం ప్రకటించలేదు. మరి 3 తాపలు ఎగబెట్టింది రేవంత్ సర్కార్ అని చెప్పేసి అనిపించుకుంటాడా? లేదు, ఈ కాన్ నుంచి వెళ్ళిపోయిన తాప వేసిండు కదా, ఈ తాప కూడా వేస్తాడు. ఇంకా ఈ కాన్ నుంచి రెగ్యులర్గా రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలలో వేస్తాడు. ఏమో స్థానిక సంస్థల ఎన్నికలు దృష్టిలో పెట్టుకొని డిసెంబర్ 25 లోపు అది స్థానిక సంస్థల ఎన్నికలు అంటే మళ్ళీ పంచాయతీ ఎన్నికలు అనలా, సర్పంచ్ ఎన్నికలు మాత్రమే, ఎంపీటీసీ జెడ్పీటీసీ లేవనలా. ఈ సర్పంచ్ ఎన్నికలు నిర్వహిస్తామని అంటారు. 25వ తారీఖు లోపు నోటిఫికేషన్ వస్తుందని అంటారు. ఎందుకంటే 3000 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి కేంద్రం నిధులు ఏవైతే ఉంటే ఆ 3000 కోట్ల రూపాయలు మురిగిపోతాయి. ఏప్రిల్ అయితే పనికిరావు, అవి పనికిరావంటే పోతాయి, అయిపోతుంది, దాని టైం అవుతుంది. ఇక మరి అందుకని నిర్వహిస్తారు. ఆ 3000 కోట్లు ఈ గ్రామ పంచాయతీల ఖాతాలో లేపిస్తారా లేకపోతే వాళ్ళ ఖాతాలో వేసుకుంటారో తెలియదు. కానీ మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో రైతు భరోసా పైసలు అయితే వేయాలి. ఎందుకంటే పోయిన తాప స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయని వేసిండ్రు. ఈ తాప కూడా మరి ఏం నిర్ణయం తీసుకుంటారనే చూడాలి. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.